తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. దేవుడంటే భయం లేదు, దేవుడి ఆభరణాలంటే భక్తి లేదు. ఎవరు చూడరని, చూసినా తెలుసుకోలేరని లైట్ తీసుకున్నారేమో. ఇంటి దొంగలు చేతివాటం చూపించారు. స్వామివారి ఆభరణాలను మాయం చేసేశారు. నంద్యాల జిల్లా చాగలమర్రిలోని ఆలయంలో చోరీ జరిగింది. మద్దూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెండి ఆభరణాల అపహరణ జరిగింది. వెండి కిరీటం, హస్తాలు, శంకుచక్రాలు, పాదాల తొడుగులతో పాటుగా స్వామివారి ఆభరణాలు మరికొన్ని కూడా మాయమయ్యాయి. మాయమైన వెండి 10 నుంచి 15 కిలోల దాకా ఉంటుందని అంచనా వేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున నకిలీ వెండి ఆభరణాలతో స్వామివారికి అలంకారం చేశారు. మాజీ ఈవో నర్సయ్య, పూజారి కిషోర్ శర్మ ఒరిజినల్ ఆభరణాలను అమ్ముకున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. అయితే వైకుంఠ ఏకాదశి రోజున తమ బండారం బయటపడిపోతుందని మాజీ ఈవో, పూజారి వెండి తాపడం చేయించారు. ఒరిజినల్ వెండి ఆభరణాలు మాయమవ్వడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగ్రహించిన గ్రామస్తులు ఈ బాగోదంపై పోలీసులకి ఫిర్యాదు చేశారు. మాజీ ఈవో నర్సయ్యని, పూజారి కిషోర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆలయాన్ని పరిశీలించారు ప్రస్తుత ఈవో జయచంద్రారెడ్డి. గతంలోని ఈవో తనకు ఛార్జ్ ఇవ్వలేదని ప్రస్తుత ఈవో జయచంద్రారెడ్డి చెప్పారు. అయితే ఈ చోరీపై అన్ని కోణాల్లో విచారణ జరిపిస్తామని ఈవో జయచంద్రారెడ్డి వివరించారు. అది మా పోలీస్ దృష్టికి కూడా రావడం జరిగింది. ఎంక్వైరీ నడుస్తుంది. ఎవరైతే దీని వెనకాల ఉన్నారో, ఈ క్రైమ్ కమిట్ చేశారో ఖచ్చితంగా వాళ్ళపైన స్ట్రిక్ట్ లీగల్ యాక్షన్ తీసుకుంటారు. లోకల్గా పూజారి పైన ఎక్కువ ఆరోపిస్తున్నారు సార్. గత ఈవో పైన కూడా ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అదే ఆరోపణలు వెనకాల వాస్తవం ఏంటనేది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. విల్ టేక్ డెఫినెట్లీ సీరియస్ యాక్షన్. నిన్న వైకుంఠ ఏకాదశి మద్దూరులందు బాగా జరుగుతుంది కాబట్టి చాగలమర్రి మండలము మద్దూరు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా జరుగుతుంది కాబట్టి అర్చకులు, గ్రామ ప్రజలు అర్చకులను ఏమని కోరినారంటే, మా ఈ వెండి వస్తువులు ఉన్నాయి కదా అలంకరించమని కోరి ఉన్నారు. అర్చకులు గిల్టు వస్తువులుగా అలంకరించి ఉన్నారు. వాళ్ళు అవి కాదు, ఒరిజినల్ వెండి వస్తువులు అలంకరించమని గ్రామ ప్రజలు కోరగా బీగాలు నా దగ్గర లేవని చెప్పి ఉన్నారు. గ్రామ ప్రజలకు అనుమానం వచ్చి బీరువాను ఓపెన్ చేయడం జరిగినది. ఓపెన్ చేసినప్పుడు బీరువాలో ఏ వస్తువులు కనిపించకపోగా పోయేసరికి అర్చకుని పాత ఈవోను ఎస్ఐ గారికి అప్పచెప్పినట్టు తెలిసింది. ఇప్పుడు గిల్టు నగలు అంటున్నారు. అవి ఒరిజినలా కాదా అని టెస్ట్ చేయించి చెప్పగలరు. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.